ప్రశ్నించే గొంతు మందిరం వచ్చిన మల్లేశ గారు డైరెక్ట్ పోదాం మనం ఫాస్ట్గా. ఆమె మామూలు ముఖం వచ్చింది ఎలా సాగుతా జరాగరు నాయన. అమ్మో మల్లేషు వెరీ గుడ్ బాయ్. సర్కారు సౌలు సంకరాగిపోతున్నాయి. మరి నువ్వేం బిక్తావు రవై? ఎమ్మెల్సీ చింతపండు ఏం బిక్తాను? ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటా అన్నా ఏది పీకవా? మరి ఇప్పుడు సంకరాగిపోవడానికి సన్నాసి ఎవర కారణం? నల్లికుట్లోడు నప్పతట్లోడు ఇద్దరేనా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కార్పొరేట్ విద్యా సంస్థలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎవరు రయ్యాల్సినోడు? ఏ సన్నాసిరా? ఇవో వాళ్ళు చెప్పితే నా కాడికి రాని పండగ చీరిపోరు మరి అడిగిపోయి ఏవో లత్తుకోరు మళ్ళీగా వాళ్ళు చెప్పితే మా కాడికి రమ్మంటే కానీ అడుగురా దయచేసి అడగాలి మీరు. ఇంకేంది ప్రభుత్వ నిర్ణయాలు సామాన్య చదువులపై చిన్న విద్యా సంస్థలపై ప్రభావం చూపుతుంది. ఎన్నికల్లో రాజకీయపడి విరాళాలు ఇచ్చే కార్పొరేట్ శక్తులు ఇప్పుడు నిశ్శబ్దం వహిస్తున్నాయి. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటూ నాయకులు అందిన కాడికి దోచుకున్నాడు చింతపండు మలియాన్ లెక్క. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అరాచకాలు చెప్పడానికి మాటలు చాలవు అని నీయాసం ఉంటే లంగన మాటలా? నీయాసం ఉంటే అరాచకాలు చెప్పడానికి ఓ పుస్తకం సరిపోదురా. ఇంతలాడు డంబేలు కావాలి, బండిలో డంబేలు అసలు తెచ్చుకొని రోజు రాయాలి. ఇంకో మలేష గారు ఈ బ్లాక్ మెయిల్ చేసిండు, ఆయన బ్లాక్ మెయిల్ చేసిండు, ఆయన పులిఫిని పట్టుకొచ్చిండు, ఈయన పులిఫిని పట్టుకొచ్చిండు, లంగ పనులు చేసిండు, లత్కోర పనులు చేసిండు, సాయ పనులు ఇచ్చేవాడికి మందిని ముంచిండు, మంది ఒట్ల మందు కొట్టిండు, మందు వచ్చేది ఆగిండు, రెడ్డిలో వచ్చేది ఆగిండు అని చెప్పి రాయాలి. ఇప్పుడు మేము ఏమని రాయాలంటే ఇప్పుడు ఏమని రాయాలి? నీ పాట ఎంతని రాయాలి? నీకోస చింతపండు చాలా పడ్డ కమిషన్ను మామూలు మత్తులో ఆ నియోజకవర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చింతపండు మలియాలు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు లేదంటే భౌతికదారులు ఖద్దరు చొక్కాల సాటున కాకీలు కొమ్ముగా వస్తున్నారని అపవాదులు మోస్తున్నారు చింతపండు మలియాలు అంటే లుచ్చలు కూడా. కాకీలు మాత్రమేనా? కాను గలీజ్ పార్టీలో సంకరాకిన వాళ్ళు మోస్తలేరా? మోయాలి కదా. ఇంకేంది ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు అనే తేడా లేకుండా నెల వచ్చేసరికి ఇంత సొమ్ము ముట్టాలని ఆర్డర్లు జారీ చేస్తున్నారంటే ఇదంతా అధికారం ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. నీయాసోటి లత్కోర్ నా కొడుకు కూడా వాదుతా అంటే మాకు డౌట్ వస్తున్నాయి. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉచ్చదాగిన కుక్కలు మాట్లాడుతుంటే ఓ నీ అవ్వ ఇదేంటిరా, ఇది ఎక్కడ ప్రశ్నించే గొంతురా, ఉచ్చదాగే గొంతుగా ఇదంటారు జనాలు. చింతపండు ఇప్పుడు అన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్లు కేసీఆర్ 1,00,000 కోట్ల కుంభకోణం చేసిండు అంటే మన 1,00,000 కోట్లు సంపాదిస్తుంది. ఇప్పుడు 20,000 దగ్గర 20% సంపాది 20,000 కోట్లు. ఇప్పుడు చింతపండు నేను ఏమంటాన్నా, సరే సాయ ప్రజలు బిచ్చం వేసాం, రుణమో పడవ తిన్నాం, మా ఉచ్చ తాగినాం, అయిపోయింది పో. మాకు ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పారా గల్లవచ్చి వాళ్ళ కాదు గులికొచ్చిద్దంటే వారా మొగోళ్ళు లెక్క అన్నా పల్లి బొడ్డలు అంటారు అన్న అడిగో పండబెట్టి జీరుతారు. ఇప్పుడు ఒకటి 2 కాగా జీతం, ఒకటి ఉస్మానియాకు, ఒకటి కాకతీయ కడతారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పి బద్మాసి నా కొడుక. అది చేత కాదు, అది చేతన అవుతుంది. అమ్మో టీఆర్పీలకు ఫుల్ వస్తారట అమ్మని. ఇది అంతా మనోలేనా? ఏం మలేషియా నాకు చాలా డౌట్లు వస్తారా నీ పైన. నీ పేరు చెప్తేనే డౌటు. నీ అసలు లంగనా కొడుకు భూమి దొరకడు కదా. మరి ఖమ్మం జిల్లా అంట అంతా లంగలకు దొంగలకి ఎగురా. ఈ యూట్యూబ్ పార్టీ ఉండేది, యూట్యూబ్ పార్టీ యూట్యూబ్లో ఉంటుంది, యూట్యూబ్లో ముఖ్యమంత్రి, యూట్యూబ్లో ప్రధానమంత్రి. అది మన మల్లన్న గారు 10-15 సంవత్సరాలు ప్రధానమంత్రి అవుతున్నాం. చెప్పినోడు ఉండే ఇలా నేనంటూ కొడుతుందిగా. ప్రధానమంత్రి అవుతావు, పందికొక్కుల మంత్రి గారు అదిరా. పందికొక్కుల మంత్రి పందికొక్కు మేసాడు మెత్తాను మంది సొమ్ము, ఆంబోది బలను బలుతాను మంది ఉచ్చదాగి అని రాసుకో. రాహుల్ సాబ్ పైన అంతులే. రాహుల్ గాంధీ గారు మిలో శోషణం శాసనం ఎక్కడ పోయింది మరి? ఇప్పుడు ముడ్డి మీద అంటే శాసనం గీసా అన్ని దిగినాయి. ఓట్ల కోసం మోడీ ఏమైనా చెప్తారు. మలేషియా కూడా ప్రజలు చుతయాలం చేయడం కోసం ఏదైనా చెప్తాడు. బీహార్ ప్రజల మధ్యలో ఏముంది? మలేషియా కానీ నోట్ల ఉత్సవం కూడా ఉంది. నాకైతే అదే ఉంది సీరియస్గానే. ఇంకా ఏమన్నా పనికొచ్చేది ఉందా ఇల్లు అని చూస్తాను నేను. క్షీరిస్తున్న సంజయ్ దీపకరావు ఆరోగ్యం. 6వ రోజుకు చేరిన మావోయిస్టు నాయకుడు అమర్నాథ్ దీక్షట. ఇది ఒకటి మంచి ముచ్చట రాసింది. అదే మళ్ళీ అలా ఓట్లు కావద్దా మావోయిస్టు కుటుంబాల ఓట్ల కోసం రాసింది. వాడి సంసారం ఏం కాదు.
ఏదో ఆ లంగముచ్చట్లని రాసుకొస్తాడు. సెటిలర్ల ఓట్లే కీలకం, కమ్మోల ఓట్లే కీలకం అంటారు అయిపోయినావు. చంద్రన్న ఓట్లే కీలకం, కమ్మోల ఓట్లే కీలకం, కమ్మ కమ్మ కమ్మదనం అని రాయపోయినావు రా. భయం అవుతున్నట్టు. బీసీలో కాంగ్రెస్ కు అంటే మలిగాడు కరెక్టే ఇది రాసిండు. బీసీల మద్దతు అదితో అందరికంటే అతిపెద్ద బీసీ చింతపాండు మల్లేశ మద్దతు ఉంది కదా, అందుకని బీసీలు అంతా మాకే అంటుంది. ఒకటి మర్చిపోయినా, నిన్నమన్నా ప్రెస్ క్లబ్లు అంటే ఏదో ఎన్నికలు జరిగినట్టున్నాయి. ఇక మా చింతపాండు గాడు ఒక ఆయనకి అప్పుడు ఎమ్మెల్సీని ఓడగొచ్చింది. ఆయన ఓడగొడతా అన్న రెడ్డిని బీసీ బిడ్డని గెలిపిస్తానని ఆయన సంఘ నాకు ఇచ్చింది. బీసీలంతా చైతన్య రేపు మొత్తం బీసీలే ఓటేస్తారని. బీసీ జర్నలిస్ట్ ఎవరు రెడ్డి గారికి ఓటేయద్దు ప్రెస్ క్లబ్లు అన్నాడు. వాడు కుక్కలు దేగినాయరా నేను మల్లారెడ్డి సాబే గెలిచినట్టాడ. ఇప్పుడు నిజంగా చింతపాండు మలియాలనే బీసీ వాదన నిజంగా ఉంచే నువ్వు కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు లేపుకొని మొత్తుకుచు వద్దురో వద్దురో వద్దురాను ఆ లేచిరా నీ మాట పట్టుకొని అంటే నేను కుక్కలు దేగుతలేవు, ఊరొక్కరు కూడా దేగుతలేవు. మళ్ళీ నువ్వు జర్నలిస్ట్ నీ మాట కూడా పట్టించుకుంటలేరా. అయ్యో నేను దేగుతో లేకపోయా కదా. మళ్ళీ జూబ్లీస్ లో గణనీయంగా కమ్మ కాపుల ఓట్లు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే 25,000 మేర ఉంటాయని అంచనా. చెప్పలే కమ్మ కమ్మ కమ్మదానం అంటాడు. గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో మునురు కాపులు. ఎర్రగడ్డ బోరబండ వెంగళరావు నగర్ లో సెటిలర్లు కమ్మ కాపుల ప్రభావం ఇప్పుడు అంతగానం చెప్తున్నావు. మరొక మున్నూరు కాపు సాధారణ నుంచి ఒక నిలబెడితేవా నువ్వు గెలుస్తావు కదరా బాబు. లేదు లేదు అట్లా కాంగ్రెస్ వచ్చి తాగత్తగా నేను నిలబడతా, అది వచ్చి తాగపోతే నీకు బతకలుగా. ఇంకేంది వీరి ఓట్ల పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. మరి ఏది ఏమైనా కమ్మ కమ్మ కమ్మదానం అనేది మనీష్ గారు రాసింది. అలా జూబ్లీస్ లో పోటీ చేయ, జూబ్లీస్ లో సంబంధమే లేదంటాడు. ఎందుకంటే జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చీదరించుకుంటారు. మరి నేను కూడా పోయి పోటీ అయితే ఇంకిత చీదరించుకుంటాను భయం అయిందంటుంది మల్లేష్ గారికి. అంతేనా? సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ కనిపిస్తా ఉంది. లేటెస్ట్ వార్తలన్నీ మనం కవర్ చేసినవే. మరి లైవ్ లో ఉన్న వాళ్ళు మీరు వీడియో లైక్ చేయకుండా చూడడం వల్ల ఛానల్ వ్యూవర్షిప్ డ్రాప్ అవుతా ఉంటది. ప్లస్ ఈ సన్నాసులు రిపోర్ట్ కొడతా ఉంటారు. మరి మీరు వీడియో చూసే వాళ్ళు లైక్ చేయాలి. ఒక్క నిమిషం. జూబ్లీస్ లో రేవంత్ రెడ్డి మేమే గెలుస్తున్నాం డైవర్షన్ డ్రామా ఆడుతున్నాడని నేను విన్నా. అయితే 83% అంటారు రేవంత్ అన్న. నిజమేనా? చేతగాక ఆడలేక పదగలిగినట్టుగా రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడని చెప్తున్నారు.